If a function f is a continuous on closed interval a comma b, then it is uniformly continuous on closed interval a comma b. ఒక ఫంక్షన్ అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma bలో కంటిన్యూస్ అవుతే సేమ్ ఫంక్షన్ మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma bలో మనకి యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుంది అని చూపిమన్నాడు. మనకి కంటిన్యూస్కి యూనిఫామ్లీ కంటిన్యూస్కి డిఫరెన్స్ అయితే తెలుసు కదా. ఒక్క పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతే కంటిన్యూస్, మొత్తం అన్ని పాయింట్స్ దగ్గర కంటిన్యూస్ అవుతే మనకి యూనిఫామ్లీ కంటిన్యూస్. ఇక్కడ మనకి ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma bలో ఒక పాయింట్ దగ్గర మనకి కంటిన్యూస్ అవుతుంది అని చెప్తున్నారు. అదే క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma bలో అన్ని పాయింట్స్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నాడు. ప్రూఫ్ చూసినట్లయితే గివెన్ దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b, ఎఫ్ అనే ఫంక్షను క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma bలో కంటిన్యూస్ అవుతుంది అని చెప్తున్నాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b. మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం? ఎఫ్ అనే ఫంక్షన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma bలో అన్ని పాయింట్ వద్ద కంటిన్యూస్ అవుతుంది అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం కదా, అదే తీసుకున్నాం. సో మనం కంటిన్యూస్ని యూజ్ చేసుకుని యూనిఫామ్లీ కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం కంటిన్యూస్ యొక్క డెఫినేషన్ తీసుకున్నాం. ఈ డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 we can divide closed interval a comma b into a finite number of sub intervals కింద ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు వీ కెన్ డివైడ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b, అంటే మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma bని సబ్ ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma bలో t0 నుంచి tn వరకు టర్మ్స్ అయితే ఉంటాయి, tn వరకు ఉంటాయి. మనం ఫస్ట్ టర్మ్ t0ని a అని, లాస్ట్ టర్మ్ tnని b అని అనుకుంటున్నాం. ఇక్కడ మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma bలో a మరియు b కాకుండా మధ్యలో మనకి సో ఆన్ టర్మ్స్ అనేవి ఉన్నాయి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటే మనకి t0 నుంచి tn వరకు ఉన్నాయి కాబట్టి మనకి n టర్మ్స్ అయితే ఉన్నాయి. n అనేది మనకు ఒక ఫైనైట్ నెంబర్. ఈ n టర్మ్స్ని మనకి n సబ్ ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేయమంటున్నాడు. అంటే మనకి t0 నుంచి t1 వరకు ఒక సబ్ ఇంటర్వెల్, t1 నుంచి t2 వరకు మరొక సబ్ ఇంటర్వెల్, దీని నుంచి దీనికి ఒక సబ్ ఇంటర్వెల్, t3 నుంచి t4కి ఒక సబ్ ఇంటర్వెల్. ఈ మధ్యలో సో ఆన్ టర్మ్స్ ఉంటాయి మనకి. అండ్ సో ఆన్ టర్మ్స్ తర్వాత tr-1 నుంచి trకి ఒక సబ్ ఇంటర్వెల్. అయితే ఈ విధంగా మనల్ని అండ్ సో ఆన్ సబ్ ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేయమంటున్నాడు. సో మనం అదే విధంగా రాసుకున్నాం. t0 అంటే మనకి ఏ అనుకుంటున్నాం కదా, t0 నుంచి t1కి మనకు ఒక సబ్ ఇంటర్వెల్, అలాగే t1 నుంచి t2కి ఒకటి, t2 నుంచి t3కి ఒకటి, అండ్ సో ఆన్ tr-1 నుంచి trకి ఒకటి, అండ్ సో ఆన్ tn-1 నుంచి tnకి ఒక సబ్ ఇంటర్వెల్. ఇవే మనకి ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ వచ్చినాయి అంటే ఫైనైట్ నెంబర్ సబ్ ఇంటర్వెల్స్. ఫైనైట్ నెంబర్ ఎంత మనకి n సబ్ ఇంటర్వెల్స్ అయితే మనకు వచ్చినాయి. సచ్ దట్ mod f(x1 - f(x2) < ε/2. మనకి ఫార్ములాలో అయితే మనకి లెస్ దాన్ ఎప్సిలాన్ ఉంటుంది, కానీ మనకి సమ్ యొక్క ప్రూఫ్లో మనకి కన్వీనియన్స్ కోసం ఎప్సిలాన్/3 అనేది ఎప్సిలాన్/2 అనేది మనం తీసుకున్నాం. సో ఇక్కడ x1 x2 బిలాంగ్ టు ద సేమ్ సబ్ ఇంటర్వెల్. ఒక చిన్న సబ్ ఇంటర్వెల్కి సంబంధించినవి మనకి x1 x2. ఈ లెట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ మినిమం mod tr - tr-1 లెస్ దాన్ గ్రేటర్ దాన్ 0 అని చెప్తున్నాం. అంటే ఇది మనకి కొంచెం ఈ పాయింట్ దగ్గరే మనకి ఎక్కువ క్లమ్జీగా అనిపిస్తుంది. మనకి డెల్టా వాల్యూ అనేది ఏంటంటే ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్లో మనకి సబ్ ఇంటర్వెల్స్ అనేవి చాలా సబ్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ ఉన్నాయి? n నెంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. ఈ n నెంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ యొక్క లెంత్ మనకి డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ వాటి యొక్క లెంత్ అని చెప్పేసి తీసుకున్నాను. ఒక్కొక్క సబ్ ఇంటర్వెల్కి ఒక్కొక్క లెంత్ ఉండొచ్చు కదా. అలాగే ఈ విధంగా మనకి వాటి యొక్క లెంత్ ఉంది అని అనుకున్నట్లయితే ఈ విధంగా నాకు వాటి t0 నుంచి t1కి దీని మధ్యలో ఒక లెంత్ నేను 2 అనుకుంటున్నాను, అలాగే ఈ మధ్యలో ఒక లెంత్ నేను 3 అనుకుంటున్నాను. అలా ఈ విధంగా మధ్యలో లెంత్ అనేది ఈ విధంగా ఉంది అనుకుంటున్నాను. ఇక్కడ మనకి డెల్టా వాల్యూ అనేది ఏంటంటే ఈ అన్నిటిలోంచి చిన్న వాల్యూ తీసుకుంటాను. మినిమం లెంత్ ఎంత? నాకు ఇక్కడ 2. ఈ 2ని నేను 1/2 చేసినట్లయితే వచ్చిన వాల్యూ నాకు ఇక్కడ డెల్టా వాల్యూ అనేది ఎంత అనుకున్నట్లయితే నాకు ½ ఇంటూ
మినిమం వాల్యూ అంటే నాకు ఇక్కడ TR-1 అనే ఒక సబ్ ఇంటర్వెల్ ఉంది కదా, ఈ సబ్ ఇంటర్వెల్ యొక్క వాల్యూ నేను మినిమం అని తీసుకుంటున్నాను అనుకోండి. దీని యొక్క మినిమం వాల్యూని నేను 1/2 చేస్తే నాకు ఇక్కడ డెల్టా వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత, మనకి n నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఉన్నాయి. T1 నుంచి n వరకు n నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ మధ్యలో మనకి r అనేది 1కి nకి మధ్యలో ఉంటుంది. లెట్ x1 x2 బి ఎనీ 2 పాయింట్స్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. ఏవైనా 2 పాయింట్స్ x1 x2 అనేవి ఎనీ 2 పాయింట్స్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b సచ్ దట్ mod x1 minus x2 less than delta. Then x1 x2 either belong to the same subinterval or to the two consecutive subintervals with a common endpoint TR. ఈ పాయింట్ని నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనకి x1 x2 అనేవి సేమ్ సబ్ ఇంటర్వెల్ అని చెప్తున్నాం. ఇక్కడ T1ని నేను x అనుకున్నాను అనుకోండి, T1ని నేను x అనుకున్నాను, T2ని నేను x2 అనుకున్నాను. ఈ x1ని x2కి ఇది మధ్యలో ఒకటే సబ్ ఇంటర్వెల్ కదా, ఈ మధ్యలో మనకి ఇంకేం టర్మ్స్ అనేవి లేవు, మధ్యలో టర్మ్స్ ఏమీ లేవు మనకి, ఇది మనకి ఒకటే టర్మ్ కదా. నేను T1 T2 అనేది సేమ్ సబ్ ఇంటర్వెల్. ఈ సబ్ ఇంటర్వెల్ నీకు x1 నుంచి x2 వరకు ఉంది సబ్ ఇంటర్వెల్. అది కాకుండా నేను TR-1 TR+1 దీన్ని నేను x1 అని, దీన్ని నేను x2 అని తీసుకుంటున్నాను. సో TR-1ని నేను x1 అని, TR+1ని నేను x2 అని అనుకున్నట్లయితే దీనికి మధ్యలో మనకి TR అనే ఒక టర్మ్ ఉంది కదా, TR అనే టర్మ్ ఒకటి ఉంది. అంటే నాకు దీన్ని x1 అని దీన్ని x2 అని అనుకుంటే నాకు మధ్యలో సేమ్ సబ్ ఇంటర్వెల్, దీని మధ్యలో ఇంకేం పాయింట్స్ టర్మ్స్ అనేవి లేవు. అలాగే నేను TR-1ని x1 అని, TR+1ని నేను x2 అని అనుకుంటే నాకు మధ్యలో ఇక్కడ TR అనే టర్మ్ ఒకటి ఉంది. ఎఫ్ అనే ఫంక్షన్ని మనం ఇప్పుడు యూనిఫామ్లీ కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలనుకుంటే మనం f(x1 - f(x2) < అని చెప్పాల్సి ఉంటుంది కదా. f(x1 - f(x2) < అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మనం T1కి T2కి మధ్యలో దీన్ని x1 అని దీన్ని x2 అని అనుకుంటే f(x1 - f(x2) < అవ్వాలి. సేమ్ టైం మనకి ఇక్కడ మనకి TR-1 TR+1ని నేను x1 x2 అనుకుంటే ఈ రెండు సబ్ ఇంటర్వెల్స్ని కలిపి ఒకటే సబ్ ఇంటర్వెల్ అని చెప్పి తీసుకొని వాటిని మనం f(x1 - f(x2) చేస్తే దాని వాల్యూ కూడా మనకి ఎప్సిలాన్ అవ్వాలి. ఈ విధంగా మనకి సేమ్ సబ్ ఇంటర్వెల్ < అవ్వాలి. కన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వెల్ అంటే మనకి మధ్యలో ఒక TR అనే టర్మ్ని తీసుకుని నేను ఈ 2 సబ్ ఇంటర్వెల్స్ని కలిపి ఒకటే సబ్ ఇంటర్వెల్ అని చెప్తున్నాను కదా, ఇది కూడా కాన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వెల్ కూడా మనకి < అవ్వాలి. ఈ విధంగా అయితే మనం యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చెప్పాలి. అంటే మనకి ఇక్కడ ఏంటి 2 కేసెస్ అనేవి అరైజ్ అవునాయి. ఫస్ట్ కేసు ఏంటి సేమ్ సబ్ ఇంటర్వెల్, దీని మధ్యలో మనకి ఏ టర్మ్స్ లేవు. ఇదేంటి కాన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వెల్, దీని మధ్యలో మనకి TR అనే టర్మ్ ఉంది. ఈ రెండు కూడా మనకి < అని చెప్తే మనం యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చెప్పచ్చు. ఇక్కడ మనకి 2 కేసెస్ అనేవి అరైజ్ అవునాయి కదా. ఏంటది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఐదర్ బిలాంగ్ టు ద సేమ్ సబ్ ఇంటర్వెల్ ఆర్ 2 కాన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వెల్స్ విత్ ఏ కామన్ ఎండ్ పాయింట్ TR. సో మనం ఫస్ట్ కేసుని చూసుకుందాం. కేస్ 1 ఏంటి, x1 x2 బిలాంగ్స్ టు ద సేమ్ సబ్ ఇంటర్వెల్ వి హ్యావ్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఏంటి మనకి సేమ్ సబ్ ఇంటర్వెల్ f(x1 - f(x2) < x1 x2 బిలాంగ్ టు ద సేమ్ సబ్ ఇంటర్వెల్. సో మనకి ఫస్ట్ కేసు ఇదే కదా, సేమ్ సబ్ ఇంటర్వెల్ అయినప్పుడు మనకి f(x1 - f(x2) < అని చెప్తున్నాం. సో అదేవిధంగా నేను సేమ్ సబ్ ఇంటర్వెల్ x1 x2 బిలాంగ్ టు ద సేమ్ సబ్ ఇంటర్వెల్ అయినప్పుడు ఏంటి మనకి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి f(x1 - f(x2) < అంటే < కంటే ఇది చిన్న వాల్యూ అని మనం చెప్పగలిగితే ఎప్సిలాన్ కంటే చిన్న వాల్యూయే కదా, అంటే మనకి < అనేది కంటే చిన్నది, అంటే మనకి ఈ వాల్యూ అనేది కంటే చిన్నది అయినట్లే కదా, కంటే చిన్నది అని చెప్తున్నాను. అలాగే నేను
ఎప్సిలాన్ కంటే చిన్నది అని చెప్తున్నాను. ఫర్ మోడ్ x1 మైనస్ x2 లెస్ దాన్ ఎప్సిలాన్ అయినప్పుడు. సో మనకి ఫస్ట్ కేస్ అనేది సేమ్ సబ్ ఇంటర్వెల్ అనేది మనకి లెస్ దాన్ ఎప్సిలాన్ అయ్యింది అంటేనే మనకి అది కంటిన్యూటీ. సో మనకి థీరంలోనే ఇచ్చేసాడు కంటిన్యూటీ అని. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1ని మనం డైరెక్ట్గా రాసుకున్నా కూడా మనకి ఫస్ట్ కేస్ అనేది అయిపోయినట్టే. ఇప్పుడు మనం సెకండ్ కేస్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. x1 x2 బిలాంగ్ టు ద కాన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వెల్ విత్ ఏ కామన్ ఎండ్ పాయింట్ టీఆర్ అనే మనకి కామన్ ఎండ్ పాయింట్ రెండింటి మధ్యలో ఉంది అని చెప్తున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఏంటి మనకి తెలుసు కదా, మోడ్ f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x2 లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 అవుతుంది. మనకి ఇక్కడ ఏంటంటే కాన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వెల్స్ అంటున్నాం కదా, అంటే మనకి ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ tr అనేది ఒక సబ్ ఇంటర్వెల్ అయితే అది లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 అవుతుంది. అలాగే మనకి f ఆఫ్ tr నుంచి f ఆఫ్ x2కి మనకి ఒక సబ్ ఇంటర్వెల్ అంటే లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. t1ని నేను x1 అని t2ని x2 అని అనుకుంటే మనం f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x2 అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా నేను tr మైనస్ 1ని x1 అని trని x2 అని అనుకుంటే f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ tr ఈ విధంగా లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ఆ విధంగా అవుతుంది కదా. సేమ్ అదే విధంగా తీసుకున్నమాట. అంటే ఏ 2 టర్మ్స్కి మధ్యలో మనకి ఒక సేమ్ సబ్ ఇంటర్వెల్ గురించి మాట్లాడుకుంటే అది లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 అవుతుంది. అంటే f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ tr అనేది ఒక సబ్ ఇంటర్వెల్ అనుకుంటే అది లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. సేమ్ టైం మోడ్ f ఆఫ్ tr మైనస్ f ఆఫ్ x2 అనేది ఒక సేమ్ సబ్ ఇంటర్వెల్ అనుకుంటే మనకి అది కూడా లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 అవుతుంది. కన్సిడర్ మోడ్ f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x2 ని కన్సిడర్ చేసుకున్నట్లయితే దీని వాల్యూ అనేది నేను ఏమీ మార్చకుండా f ఆఫ్ tr సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సేమ్ టైం f ఆఫ్ tr నేను ఎడిషన్ చేస్తున్నాను మైనస్ f ఆఫ్ x2. సో మనం x1ని x2ని ఏమీ మార్చలేదు. f ఆఫ్ tr నేను మైనస్ చేస్తున్నాను, అలాగే ప్లస్ చేస్తున్నాను. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే నాకు f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x2 ఈ 2 టర్మ్స్ అని మిగిలితే. సో దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ నేను f ఆఫ్ x1ని మైనస్ f ఆఫ్ tr అని ఈ 2 టర్మ్స్ని కలిపి నేను a అని, f ఆఫ్ tr మైనస్ f ఆఫ్ x2 ఈ 2 టర్మ్స్ని కలిపి నేను b అని అనుకుంటే నాకు ఇక్కడ ఏ విధంగా ఉంది, మోడ్ a ప్లస్ b ఈ విధంగా ఉంది కదా. మోడ్ a ప్లస్ b ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా రాసుకోవచ్చు f ఆఫ్ మోడ్ a f ఆఫ్ x1 మైనస్ x2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ a ప్లస్ bని నేను లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ a ప్లస్ మోడ్ b ఈ విధంగా రాసుకోవచ్చు కదా. నేను ఈ విధంగా రాసుకున్నాను మోడ్ a ప్లస్ మోడ్ b. ఇక్కడ నాకు f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ tr వాల్యూ ఎంత, లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. అలాగే f ఆఫ్ tr మైనస్ f ఆఫ్ x2 వాల్యూ ఎంత, లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. ఈ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2ని మనం ఎడిషన్ చేసినట్లయితే మనకి ఎప్సిలాన్ అవుతుంది. అంటే మనం f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x2 లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేసాం. అంటే మనం ఏం ప్రూవ్ చేసాం, సేమ్ సబ్ ఇంటర్వెల్ అయినప్పుడు లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేసాం. కాన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వెల్ విత్ కామన్ ఎండ్ పాయింట్ tr ఉన్నప్పుడు కూడా మనం సబ్ ఇంటర్వెల్ అని ప్రూవ్ చేసాం. దట్ కేస్ వీ హ్యావ్ ఫ్రమ్ ఎనీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ మోడ్ f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x2 లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఎనీ ఆర్బిటరీ x1 x2 any arbitrary points x1 x2 of closed interval a comma b such that mod x1 minus x2 less than epsilon. f is a uniformly continuous on closed interval a comma b. సో మనం ఈ 2 కేసెస్ సాల్వ్ చేసాం. సేమ్ సబ్ ఇంటర్వెల్ ఉన్నప్పుడు లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేసాం. కాన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వెల్ ఉన్నప్పుడు కూడా మనం లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేసాం. సో ఈ విధంగా 2 కేసెస్ సాల్వ్ చేసుకున్నట్లయితే మనకి అది యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చెప్పొచ్చు. సో మనం ఇక్కడ యూనిఫామ్లీ కంటిన్యూస్ యొక్క డెఫినేషన్ రాసుకుని f ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b అని చెప్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. మీరు ఈ విధంగా సపోర్ట్ చేసినట్లయితే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.